మీ ఎగ్జామ్ పేపర్లు కరెక్షన్ అయిపోయినాయిరా. కింద క్యాబిన్ లో పేపర్లు ఉన్నాయి, తీసుకురా. నువ్వు స్కేల్ తీసి బయట పెట్టరా. అందరు లంచ్ చేసిరా, ఎందుకంటే ఇప్పుడు నేను కొట్టే దెబ్బలకి తట్టుకోనికి శక్తి ఉండాలి. ముందే మీ అందరికి బ్రహ్మాండమైన మార్కులు వచ్చినాయి. చూడరా నవ్వుతున్నావులే, పేపర్లు కానీ అప్పుడు ఎట్లా నవ్వుతావు చూస్తా. సార్ పేపర్స్ ఇచ్చేసి ఎవరి వాళ్ళకి పేపర్లు ఇచ్చేసి. ఇప్పుడు అందరు ఎవరి పేపర్లు వాళ్ళు తీసుకొని మార్క్స్ చెక్ చేసుకోండి. స్కేల్ 90 కంటే తక్కువ వస్తున్నారు అందరు లేవండి. ఎవరి దగ్గర స్టార్ట్ చేద్దాం. అమ్మా నువ్వురా, ఎన్ని మార్కులు వస్తున్నాయి? 89 సార్. ఒక మార్క్ ఎందుకు తగ్గింది? పట్టు చేయబట్టి వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పోయి మార్కు తగ్గింది. ఉన్న క్లాస్ బయట స్విచ్ బోర్డ్ వాళ్ళ కూడా నువ్వే కదా. దగ్గర పేపర్ తీసుకుందా జల్దీరా. ఎన్ని మార్కులు వస్తున్నాయి? చదువుకుంటా ఉంటే చదవనికి రాదు కానీ స్విచ్ బోర్డు కొట్టడాలు, అమ్మాయిలను డిస్టర్బ్ చేయడాలు. నెక్స్ట్ మిడిల్ గర్ల్ నువ్వురా, ఎన్ని మార్కులు వస్తున్నాయి? 50. నీ ఫ్రెండ్ నీ పక్కనే ఉంది కదా, ఆమెకి ఎన్ని మార్కులు? 95. ఆమె దగ్గర చూసి నేర్చుకో. రే లాస్ట్ బెంచ్ రాను రామే, నీకు ఎన్ని వస్తున్నాయి? 25. 100 కి సరిపోతాయా? ఇప్పటిదాకా పేపర్ రాకముందు నువ్వే కదా నవ్వింది, ఇప్పుడు నవ్వురా. చెయ్యి చక్కగా పెట్టండి, లేకపోతే ఏడ కొడుతున్నా నాకు కూడా తెలియదు. నెక్స్ట్ గర్ల్స్ లో లాస్ట్ బెంచ్ అమ్మాయి నువ్వు రామ్మ. ఇప్పుడు మీ గర్ల్స్ అందరు పాస్ అయ్యారు, నువ్వు ఒక్కదాని ఫెయిల్ అయితే ఎట్లుంటది? ఏమైందంటే కళ్ళ నుంచి వల 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 కారుతాయి. ఇప్పుడు నువ్వు ఏడ్చినా ఏడ్చకపోయినా కొడతా నేను నీకు. చలో అందరు అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఈ పేపర్లు తీసుకుపోయి మీ అమ్మ నాన్న ఇద్దరు సిగ్నేచర్లు పెట్టుకొని రేపు తీసుకురండి. ఎవరైతే సైన్ పెట్టించుకొని రారో వాళ్ళు నేను క్లాస్ లోకి ఎలవ్ చేయి. అర్థమైందా?